హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నా ఓల్డ్ శారీస్ తోటి లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకున్నానండి. ఇవి కుట్టి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. నేను స్టార్ట్ చేసి 2 మంత్సే అవుతుంది కండి. యూట్యూబ్లో చూపిద్దామని చూపిస్తున్నాను. నేనైతే యూట్యూబ్లోనే నేర్చుకున్నానండి. 1 ఇయర్ అవుతుంది నేను టైలరింగ్ నేర్చుకొని. యూట్యూబ్లోనే నేను చూసి ఒక్కొక్క వీడియో చూసి నేర్చుకొని నా ఓన్గా నేను కుట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి, ఆ ఓల్డ్ శారీస్ని మనం పక్కన పడేస్తాం కదా, అలా పక్కన పడేయకుండా నేను కుట్టుకున్నాను. ఇది వచ్చేసరికి గ్రీన్, లైట్ గ్రీన్, అలాగే గోల్డ్ వచ్చిందండి. ఇది ఎలా ఉందో నేను వేసుకొని కూడా నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి ఎలా ఉంది ఏంటనేది. నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం నేను 4 కుట్టుకున్నాను. ఆ మధ్యలో ఆ గోల్డ్ క్లాత్ తోటి నేను మధ్యలో కూడా డిజైన్ లాగా వేసాను, కనిపిస్తుంది కదా, అలా డిజైన్ కూడా వేసాను. చూపిస్తాను ఎలా ఉందో వేసుకొని. ఇదిగోండి ఇలాగుంది, ఫుల్ వచ్చింది. దీనికైతే నేను గోల్డ్ కలరు చున్నీ అయితే వేసుకున్నాను. వెనకాల వచ్చేసరికి నేను బోట్ నెక్ లాగా అంటే రౌండ్గా పెట్టానండి, కనిపిస్తుంది కదా, అలాగా రౌండ్గా పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇంకోటి కూడా నేను వేసుకొని చూపిస్తాను. సెకండ్ డ్రెస్ వచ్చేసరికి ఇది మా అత్తయ్య గారి చీర అండి, పాత చీర, ఓల్డ్ శారీ ఉంటుంది కదండి, అది అండి. ఇది పింక్ శారీ. ఇది కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా నేను వచ్చేసరికి వెనకాల నార్మల్ నెక్కే పెట్టానండి, ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా పెట్టేశాను. బ్యాక్ మాత్రం కొంచెం డీప్ పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా ఎలా ఉంది వేసుకొని చూపిస్తాను, చూసేయండి. అలాగే మూడోది వచ్చేసరికి ఇది కూడా ఓల్డ్ శారీనండి. ఇది పెసరపట్టు గ్రీన్ అంటారు కదా, అది బ్లాక్ వచ్చింది. ఇది వచ్చేసరికి బార్డర్ అయితే నేను 2 అటాచ్ చేశాను కింద. అలాగే బ్యాక్ వచ్చేసరికి ఫుల్ బోట్ నెక్ లాగా పెట్టాను, రౌండ్గా పెట్టాను. అలాగే బ్లాక్దే ఉంటుంది కదండి, ఆ బ్లాక్ దాంతో నేను బటన్ లాగా కుట్టి ఆ బటన్ పెట్టాను. అలాగే పైపింగ్ కూడా చేశాను, సన్నగా పైపింగ్ కూడా బాగా చేశాను. ఇది 2 కలిసి కింద బార్డర్స్ ఉంటాయి కదండి, కొంచెం లాంగ్గా రావడానికి అలాగా 2 అటాచ్ చేశాను. ఇది కూడా వేసుకొని చూపిస్తాను, ఎలా ఉంది చూసేయండి. నాలుగోది వచ్చేసరికి పింక్ అండి, పింక్ అండ్ కింద వైట్ కలర్ వచ్చింది. వైట్ అంటే ప్యూర్ వైట్ కాకుండా కొంచెం క్రీమ్ కలర్లో వచ్చింది. ఇది కూడా నేను అలాగే 2 బోర్డర్లు కలిపి అటాక్ చేశాను, అంటే పొడవు కొంచెం ఎక్కువగా రావడం కోసం అటాక్ చేశాను. తర్వాత ఏమో మధ్యలో బటన్స్ లాగా పెట్టి వెనకాల కొంచెం థ్రెడ్ లాగా పెట్టేశాను. ఇది నార్మల్ రౌండ్ పెట్టేసి అలా థ్రెడ్ లాగా పెట్టానండి. ఇది మధ్యలో వచ్చేసరికి నేను ఆ వైట్ క్లాత్ని నేను మళ్ళీ మధ్యలో వేసి పూసలు కుట్టానండి. నేను ఇది కూడా వేసుకొని చూపిస్తాను, ఎలా ఉంది ఏంటనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఏ డ్రెస్ బాగుందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మళ్ళీ కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకు నచ్చినట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.